హై ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మక తప్పదేమో. మరి మనం అనేక సినిమాలలో దయ్యాలు ఆత్మలకు సంబంధించినవి చూస్తూ ఉంటాం. అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా? మరి జాతకరీత్యా కొన్ని గ్రహాల కలయిక వలన కొందరిని ఇవి పట్టి పీడించడం అనేది జరుగుతూ ఉంటుందంట. సాధారణంగా పురాణాలలో కథలలో బలవన్మరణం అంటే యాక్సిడెంటల్గా చనిపోయిన వారు జీవితం పైన ఆశ చావక దయ్యాలుగా ఆత్మలుగా మారతారని అంటారు. ఆ మాట అలా ఉంచితే మనం రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు మధ్యరాత్రిలో మనకు మెలకువ అవుతుంది. కానీ మనం కదలలేకపోతూ ఉంటాం, మాట్లాడలేకపోతూ ఉంటాం, ఎవరినైనా గట్టిగా అరిచి పిలవాలని అనిపిస్తుంది, లేచి కూర్చోలేకపోతూ ఉంటాం, కనీసం కళ్ళు కూడా తెరిచి చూడలేకపోతూ ఉంటాం. ఈ విధంగా మనలో చాలా మందికి ఏదో ఒకసారి జరిగే ఉంటుంది. అంతా ట్రాన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనం స్పృహలోనే ఉన్నాం. అది మన మైండ్కు తెలుస్తుంది. కానీ ఏదో తెలియని భయం మన ఛాతిపైన బరువుగా ఏదో కూర్చున్నట్టుగా, ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. భయంతో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని మనం ఏదైనా దయ్యం పట్టిందా లేదా ఏదైనా దుష్టశక్తి ఆవహించిందా అని అనుకుంటూ ఉంటాం. మనసులో భయంతో ఆంజనేయ స్వామిని లేదా మన ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తూ ఉంటాం. కొద్దిసేపటికి మామూలుగా అయిపోవడమో లేదా తిరిగి నిద్రలోకి జారిపోవడమో జరుగుతూ ఉంటుంది. మరి ఈ పరిస్థితిని ఇంగ్లీష్లో స్లీప్ పారాలిసిస్ అంటారు. ఇది 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి 80 సంవత్సరాల వయసు వారికి ఎవరికైనా సంభవించే అవకాశం ఉంటుందంట. ప్రపంచంలో దాదాపు 50% మందికి ఇది సంభవించి ఉంటుంది. కానీ కొందరికి ఇది తెలుస్తుంది, కొందరిలో ఇది తెలియకపోవడం అనేది జరుగుతూ ఉంటుందంట. సైంటిస్టులు, డాక్టర్స్ దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. ఇది రావడానికి ఖచ్చితమైన కారణాలు అనేవి ఏవీ లేవట. కానీ పురాణాలలో, సినిమాలలో కోరికలు తీరని వారు ఇలా ఆత్మరూపంలో ఇతరుల శరీరంలోనికి మారి వారి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని నమ్ముతారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సాధారణంగా వెళ్ళకిలా పడుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంట. మరి సైంటిస్టుల ప్రకారం ఇది ఎలా వస్తుందో తెలుసుకుందాం. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం 4 రకాల స్టేజీల్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందంట. అందులో రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా అవుతుందంట. ఇది దాదాపు 1 గంట సేపు ఉంటుందంట. ఈ సమయంలో ఎక్కువగా కలలు అనేవి రావడం జరుగుతూ ఉంటుందట. ముఖ్యంగా భయంకరమైన కలలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయట. మరి ఈ రెమ్ స్టేజ్లో వచ్చే కలలు మనకు మెలకువ వచ్చాక కూడా గుర్తు ఉంటాయట. దీనిని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. స్లీప్ పారాలిసిస్ జీవితంలో ఒకేసారి సంభవించవచ్చు. ఇది చాలా తక్కువ సమయం, కొన్ని నిమిషాలు మాత్రమే ఇది సంభవించడం జరుగుతుంది. ఇది మనకంతగా గుర్తు ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా రేర్గా సంభవిస్తుంది కాబట్టి. మరి రికరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పారాలిసిస్ ఇది చాలా సమయం వస్తుందట. అంటే గంటకు పైగా ఈ పరిస్థితి అనేది తరచుగా కూడా సంభవించే అవకాశం ఉంటుందట. వీరికి భయంతో చెమటలు పట్టడం, గొంతు తడారిపోవడం, కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం, అసలు ఏంటి అనే పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు, కానీ మనం స్పృహలోనే ఉంటాం. నిస్సహాయాలుగా ఉండిపోయే పరిస్థితి. కొందరు ఉలిక్కిపడి లేవడం లేదా భయంతో చెమటలు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే బెల్లకిలా పడుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకోవడం చాలా ఉత్తమం. కనీసం 6 నుండి 8 గంటల నిద్ర అనేది ఉండాలట. విపరీతమైన మానసిక ఒత్తిడి, ఫిజికల్ చాలా టైర్డ్ అయిన వారికి ఎక్కువగా ఈ స్లీప్ పారాలిసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. మరి మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే స్లీప్ పారాలిసిస్ రాకుండా చేయవచ్చునట. కారణాలు ఏవైనా అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు మనసులో ఆంజనేయ స్వామిని తలుచుకొని భయపడకుండా శరీరంలోని చేతి వేళ్లను, కాలి వేళ్లను మెల్లిమెల్లిగా కదిలిస్తూ ఉంటే వాటిలో కొద్ది కొద్దిగా చలనం కలిగి కాసేపటికి మామూలు స్థితికి రావడం జరుగుతుంది. మరి లేచి ఫేస్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ తాగి తిరిగి మళ్ళీ నిద్రపోతే మనం మామూలు స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.